హలో, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీస్ వీవర్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఫ్రైడే షూట్ చేసిన వీడియో. ప్లేట్స్ అన్నీ నీట్గా ఎక్కడవక్కడ సర్ది పెట్టుకున్నాను. ఇక్కడైతే ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్స్, ఇవైతే మా హస్బెండ్ కోసం. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేయను, ఫ్రైడే కదా, అందుకని చక్కగా పూజ చేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తింటాను. ఇవి నైట్ సోక్ చేసినవి ఓట్స్ అండ్ చియా సీడ్స్. ఇక్కడైతే పెద్దవాళ్ళ కోసం టీ పెట్టాను. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇక్కడ పప్పు చారు చేస్తున్నాను. ఫ్రైడే కదా, నేనైతే ఆనియన్స్, టమాటోస్, గార్లిక్ అలాగే పులుపు పదార్థాలు ఏవి తినను. అందుకని నా కోసం అయితే కొంచెం పప్పు తీసుకొని సైడ్ పెట్టేసుకుంటాను. శుక్రవారం కదా, నేనైతే ఈరోజు తినను. ఇక్కడైతే ఇంట్లో వాళ్ళ కోసం అయితే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం టమాటా అలాగే చింతపండు వేసి పప్పుచారు చేస్తున్నాను. ఇక్కడైతే పప్పుచారు కోసం తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపులోకి అయితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇక్కడైతే కొంచెం తాలింపు పప్పులోకి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకున్నాను. ఇక్కడైతే టమాటా బాగా మగ్గిన తర్వాత చింతపండు యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా మరిగిన తర్వాత ఉడకబెట్టిన పప్పు అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవడమే. తర్వాత దీంట్లోకి కావాలంటే సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే పిల్లలు పాస్తా చేయమని అడిగారు, సో చేశాను. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేశాను. ఇక్కడైతే వాటర్లోకి 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను. దాని తర్వాత ఫ్రై కోసం అయితే తాలింపు పెట్టుకున్నాను. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత కాలీఫ్లవర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అలా బయటికి వెళ్ళి కూర్చున్నాను. మంచి గాలి అయితే వస్తుంది. తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ మధ్యాహ్నం వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. అవన్నీ నీట్గా కడిగి పెట్టుకొని ఎక్కడవక్కడ సర్ది పెట్టుకుంటున్నాను. కొన్ని వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత టమోటాస్ అయితే చాలా బాగున్నాయి, రెడ్ కలర్లో మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇంట్లో వాళ్ళకైతే నైట్ టమోటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను.